నాకు రాయబడి మామూలుగా ఈ వాక్య పంచుకునే గొప్ప మరి సమయం చాలా పెద్దగా కొద్దిపాటి సమయము ప్రభు మహిమార్థంగా వాడబడినట్లుగా ఒక వాక్యం చదువుకుంటారు. దేవుడు వాక్యం అనేక విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి నా 4 సమయం 20 సమయంలోనే కొద్దిపాటి సమయము మరి పంచుకోవడం ఆశిస్తున్నాను. ఆ తర్వాత పంచుకోవడానికి దేవుడు వాక్యంలో ఒక మాట చదువుతాను. దయచేసి చూడండి. కీర్తనలు ఇవాళ పాప యొక్క నిత్య ఆరాధ్య ఒక జన్మదినం. ఆ జన్మదినం అనేది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి కీర్తనకారుడు దావీదు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 65వ కీర్తన 11వ వచనం. అంటే వచ్చిన చదవడానికి మన సరించాడు కాబట్టి ప్రార్థన చేసుకుంటామండి. చిన్న ప్రార్థన. ప్రముఖుల తండ్రి మీ పాల్గొని కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మీ బిడ్డలతో కలుసుకొని మేము కూడా కుటుంబంతో రావడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి ఉన్నాడు బాబు. జీవన బట్టి పాప గడిచిన బట్టి వారిని ప్రేమించడానికి ఇచ్చిన కుమార్తె నిత్య ఆరాధ్యను బట్టి స్తుతులు సమర్పిస్తున్నాం. ఆయన ప్రేమించి గర్భఫలం కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యం గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం ఇచ్చారు కుటుంబానికి. వందనములు స్తోత్రములు. వారి సంతోషంలో సాయి విశ్వాసులుగా స్థానిక దైవ సేవకులు కుటుంబం రాగరికులు బంధువర్గము ప్రభు బిడ్డలు సంఘాన్ని బట్టి స్తోత్రములు. వారి సంతోషంలో మేము కూడా పాల్గొని సాయంకాలం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామమును బట్టి ఇవన్నీ నాయన ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువులు వాళ్ళు లేపేసి 1:3 ప్రకారంగా పరలోక సమర్పించే ఆశీర్వాదంగా పాత్రలు చేశారు. భూమి మీదను పరలోకంలోని ఈ ఆశీర్వాదకు పాత్రలు వారి కుటుంబాన్ని చేసినందుకు వందనములు సమర్పిస్తారు. చదువుకున్న మీ వాక్యం బాగుంది. కొన్ని మాటలు ఆత్మ ద్వారా మాకు బోధించండి. చేరి వచ్చిన మా అందరినీ పురుకొల్పండి, బలపరిచి దాసును అభిషేకించండి. వందనాలు సమర్పిస్తారు. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దావీదు తన అనుభవంలో జ్ఞాపకం చేసిన మాట 65:11 సంవత్సరమున అన్నాడు. ఇదేం సంవత్సరం? సంవత్సరమున ఏం కిరీటం అంటారు? నీ దయా కిరీటం. నీ దయ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. కనుక దేవుని దయ అనేది భూమి మీద మానవులను మనం అనుభవించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక దయా సంకల్పం. కనుక క్రీస్తు యేసులో మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఇది. కనుక దేవుడు వాక్యం రాయబడుతుంది. ఏం రాయబడింది? నీ దయా కిరీటం. కిరీటం అనేది మనం ఎరుగుతుంది. 7 సంవత్సరం కిరీటంగా చూపిస్తున్నాడు. ఆ కిరీటం అనేది అది తల మీద పెట్టేటువంటి అది ఘనతను చూపిస్తుంది, సంతోషం చూపిస్తుంది, పరిపాలన చూపిస్తుంది. కానీ ఈ కుటుంబానికి ఆ బిడ్డ రావడం ద్వారా ఏడ్చాడు సంతోషము, ఆనందము. కనుక ఇలాంటి కూడిక కలిగి ఉన్నటువంటి సమయాలు కూడా ప్రభు కలిగించాడు. కనుక దీనికి ఏం చెప్పాడు దావీదు? సంవత్సరమున నీ దయా కిరీటము ధరింపజేసి. ఓ కిరీటం ఆరంభమైంది పాప నిత్య ఆరాధన జీవితంలో. కనుక ఈ విధంగా ఇప్పుడు ఎన్ని కిరీటాలు ఉన్నాయో మనకి ఈ భూమి మీద బ్రతికి దినములన్నీ కూడా ఎలాంటి దేవుని వాక్యం రాయబడింది. దయా కిరీటం. కీర్తన 21వ అధ్యాయం. మరొక మాట చూస్తాం. బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నవి. కిరీటం అనేది మనం ఎరుగుదము. మనకి ఇక్కడ ఒక కిరీటం జ్ఞాపకం చేయబడుతున్నాం. కీర్తనలు 21వ అధ్యాయం. దయచేసి చూడండి. కీర్తనలు 21 మొదటి దయచేసి 3 వచ్చు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నువ్వు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటాన్ని నువ్వు ఉంచి ఉన్నావు. చూశారు, అతని తల మీద అపరంజి కిరీటం. కిరీటం అపరంజి కిరీటం కుటుంబానికి. కనుక కిరీటం అనేది ఈ మాట జ్ఞాపకం చేసింది. అతని తల మీద పెట్టి కనుక ఘనత కుటుంబానికి కుమారుడు కానీ కుమార్తె కానీ దేవుడు ఇచ్చినప్పుడు అది మనకి దేవుడు ఘనపరుస్తున్నాడు. బైబిల్ సమయంలో 2 అధ్యాయంలో నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తున్నాను. కనుక దేవుడు మనం ఘనపరిచినప్పుడు ఆయన మనం ఘనపరిచేది కుటుంబం పిల్లల ద్వారా. కనుక కుటుంబం ద్వారా దేవుడు ఘనపరిచేది భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత కూడా. కనుక
సంగతిని జ్ఞాపం చేస్తుంది ఇక్కడ. రెండో కిరీటం కనుకేంటి, అపరంజి కిరీటము ధరింపజేశాడు. మూడవది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ కిరీటానికి వెళ్తే అక్కడ ఒక మాట జ్ఞాపం చేయబడుతుంది. దయచేసి చూడండి, సామెతలు 12 ఒక వచ్చిన 4 వచ్చిన 12వ అధ్యాయం 4 వచ్చిన. యోగ్యురాలు తన పెనివిటికి కిరీటము. ఎవరంటామే యోగ్యురాలు అన్నాడు. ఎవరు యోగ్యురాలు? భార్య భర్తకి ఒక కిరీటం అంట. ఎలాంటి కిరీటము? యోగ్యురాలు తన పెనివిటికి కిరీటం అంటే ఇదంతా ఘనత, అదంతా సంతోషం. భార్యకి అంత ఘనత ఇచ్చాడు దేవుడు వాక్యం. అందుకే రాయబడింది యోగ్యురాలు. సామెతలు 31 పెడితే అక్కడ గుణవంతుల భార్య అని రాయబడింది. ఆ గుణవంతుల భార్య ఉండే లక్షణాలు, గుణగణాలు ఎంత శ్రేష్టమైనో మరి సామెతలు సులభం జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 3వ విషయం జ్ఞాపకం చేయబడింది, కిరీటము. ఈ కిరీటం అనేది ఘనతను తెలియజేస్తుంది. ఈ సాయంకాలం ప్రోగ్రాం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి కుటుంబంలో భార్య భర్తకు కిరీటం. ఎవరంటే ఆమె పేరు ఇవ్వడం యోగ్యురాలు, యోగ్యమైన ప్రవర్తన. ఋతు గ్రంథం 3వ అధ్యాయం చదవండి 10వ వచనం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యోగ్యత అనేది భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. కుటుంబ జీవితంలో కనుక భార్య భర్తల మధ్యలో వారికి ఉన్నటువంటి అర్హతలు, యోగ్యతలు వారు ఉపయోగించుకోవడం ద్వారా ఏం కలుగుతుంది? కుటుంబానికి సంతోషం కలుగుతుంది ఒకవైపు. మరోవైపు దేవుడికి మహిమ తీసుకుని వచ్చే కుటుంబం ఉంటుంది. 3వ అధ్యాయము 10వ వచనం ఋతు గ్రంథం. దయచేసి చదవండి వచ్చిన చదవండి. యెహోవా చేత 10వ వచనం. నీవు దీవెన నొందినాను. కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను ఎంబడింపుకుంటూ నీ మునుపటి సత్ప్రవర్తన బట్టి వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడకు. నీవు నా జనులందరూ చెప్తున్నారు నీ యోగ్యురాలని. ఎవరిమే? మోయాబీ నుండి వచ్చినట్టు ఒక అన్యురాలు. చూడండి, అన్యురాలకి ఎలాంటి ఘనత ఇచ్చాడు దేవుడు. అలాగే బోయేజాముని ప్రశంసిస్తున్నాడు, బోయేజాముని ఘనపరుస్తున్నాడు. ఎందుకు? అతను ప్రేమించవచ్చు కదా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము తీర్మానం చేసుకుని వచ్చింది. పెద్దలను విడిచిపెట్టి, పట్టణం విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి. ఇది మనకి ఏం చూపిస్తుంటున్నారా? ప్రభు కొరకు తను చేసుకున్న త్యాగము, సమర్పణ. కనుక ఒక ఇంటికి వస్తున్న భార్య భర్తకు వివాహమైనప్పుడు తల్లిని విడిచిపెట్టి వచ్చేది, కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేది, ఆయన నమ్మి ఆయనకు నమ్మకంగా జీవించేది. ఆ వ్యక్తికి ఇస్తున్న ఘనత దేవుని వాక్యం. ఆయనకి ఏమిటి? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. కనుక 3వ విషయం మరి బోయజ్ చెప్తున్నాడు రూతు విషయంలో, అమ్మా నువ్వు యోగ్యురాలవు, నా జనులందరినీ గురించి సాక్ష్యం. కనుక ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండేది కుటుంబంలో, సంఘములో, బంధువుల మధ్యలో. కానీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, బంధువుల మధ్యలో రూతు లాంటి సాక్ష్యం కలిగి ఉండే ద్వారా ఆశ్రయం. అందుకే నేను దీవెనలు వినదానవు. ఇంకేమంటాడు? ప్రభువుని నమ్మిన బిడ్డ ఆ బిడ్డకి ఇచ్చి ఆధిక్యత ఎలాంటి జ్ఞాపకం చేస్తాను. 2:12 ఋతు గ్రంథం దయచేసి చూడండి. 2వ అధ్యాయం 12 వచ్చిన. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండేటట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చూశారా? బహుమానం ఏంటి? ఆ బహుమానం ఆయన సంపూర్ణమైన, అసంపూర్ణత కాదు, సంపూర్ణమైన బహుమానం ఇవ్వబడింది. బోయజ్ ముందుగానే ఆమె గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి బోయజ్ మన ప్రభుకి సూచనగా ఉన్నాడు, రూతు సంఘానికి సూచనగా ఉంటుంది, నయోమి పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటుంది. కనుక ఆ కుటుంబంలో ఉన్న ఐక్యత, అనురాగాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నాడు మన ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒక మోయాబీలు 10 తరాల వరకు ఇస్రాయేలు చేరడానికి అవకాశం లేదు. అలాంటి వ్యక్తికి ఎలాంటి ఆధిక్యత దొరికిందో చూడాలి. కనుక మనమందరము అన్య జనాంగము, కనుక మనం అన్యులైన మనకు ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూస్థాపన పునరుద్ధానం వలన రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఈనాడు ప్రభుడగా మనం ఈనాడు రావడం అనేది, రక్షణ అనుభవంలోకి రావటం,
మారు మనసు పొందడం, సంఘంలో చేర్చబడటం, నీటి వాపు తీసుకోవడం, సంఘంలో చేర్చబడిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రభు బిడ్డలుగా పిలవబడుతుంది. వధువు సంఘము కనుక ఈ సంఘం అన్యులైన మనల్ని ఏం చేశాడు? తన కుమార్తెగా చేశాడు. మరి ఈ భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. దీని మన ఎంతో జీవితంలో దేవుడు ఘనపరిచాడు, దేవుడు మహిమపరిచాడు. కాబట్టి అన్ని కాకుండా జ్ఞాపకం చేస్తున్నాడు రూతు విషయం. కనుక ఎక్కడికి వచ్చింది? ఈమె గర్భంలో నుండి ఎవరు వచ్చారు? ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. ఇదంతా ఆశ్చర్యం, ఇదంతా ఆశ్చర్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఈ రూతు మోయాబీరాలు గర్భం నుండి దేవుడు కోరుకున్నాడు. మత్తయి సువార్త దయచేసి చూడండి. యోగ్యురాలు జీవితం ద్వారా కలిగినట్టు ఆశీర్వాదం ఇలాంటిది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక చదవండి మత్తయి సువార్త దయచేసి 1వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటా. కొద్ది సమయం మాకు ఇచ్చారు కనుక మరి ఈ సమయం అనేది చాలా మరి కష్టమే. ఇక్కడ వంశావళి కనబడుతుంది. ఈ వంశావళిలో ఎవరున్నారు? రూతు కనబడుతుంది. 3వ అధ్యాయం వచ్చినండి. రాజైన దావీదుని కన్నా అక్కడి నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వంశావళి తిరిగి వచ్చిన అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు వారు వచ్చారు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు. ఎవరి నుండి? రూతు గర్భములు. దేవుని సంకల్పం ఎంత గొప్పది చూడండి. అక్కడ రాయబడింది. చివరి అధ్యాయం చూడండి దయచేసి. అక్కడ 3వ అధ్యాయంలో ఒక మాట అక్కడ మనం చదువుతాం. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో, అక్కడ రూతు గ్రంథం 3వ అధ్యాయంలో యెషయా దావీదుని కన్నా చదవండి దయచేసి. రూతు గ్రంథము చదవండి చివరి మాట. 4వ అధ్యాయము 18వ వచనం. పెరేసు వంశవళి అనగా పెరేసు ఇస్రోను కనను, ఇస్రోను రామాను కనను, రామ అమీనాదామును కనను, అమీనాదాము నైసాను కనను, నైసాను శర్మాను కనను, శర్మాను బోయేదునందు ఓబేదుని కనను, ఓబేదు యెషయాను కనను, యెషయా దావీదుని కనను. చూసారా ఎలా వస్తుంది చూడండి వంశం. కాబట్టి రూతులో నుండి, రూతు అంటే స్నేహము అర్థం. రూతుకుండే అర్థం ఏంటంటే స్నేహము. ఒకటి భార్య భర్తల మధ్య వాళ్ళ స్నేహ బంధము, భార్య భర్తల బంధము, కుటుంబ బంధము, సంఘ బంధం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఒకటి భౌతికంగా, రెండోది ఆత్మీయంగా దేవుడితో సంబంధం. ఆయనకి నిజమైన స్నేహితులుగా మనం పిలవబడుతున్నాం యోహాను 15వ అధ్యాయం ప్రకారం. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభు జ్ఞాపకం చేస్తుంది. యోగ్యురాలు తన పెరుగుడికి, ఆ యోగ్యురాలు నుంచి ఎవరు వచ్చారు? పాప నిచ్చే అనాలి వచ్చింది. కనుక ఈ బిడ్డను బట్టి దేవుడు మనం స్తుతించాలి. ఈ కుటుంబం మనందరూ వారి సంతోషం చేరువచ్చాం ఈ సాయంకాలం. కాబట్టి దేవుడిని కనపరుస్తున్నాం, దేవుడి వాటిని పంచుకుంటున్నాం. ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, సంతోషం. కాబట్టి ఇలా నలుగురు ఆ కుటుంబం ఉన్నారని దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తుంది. కానీ సంవత్సరమున దయాకీటము ధరింపజేసిన ఒక సంవత్సరం, మొదటి సంవత్సరం ఈ కిరీటము దయాకీటం. దేవుని దయ అనేది ఒకటి. రెండోది మానవ దయ. ఒక 2 విషయాలు చూసుకొని ప్రారంభిస్తారు. చదవండి సమూయేలు 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. దయ అనేది ఇది దేవుడు మానవుడిగా మనకి ఇచ్చేటువంటి దయ. ఆయన దయలో పెంచబడిన వారు, ఆయన దయలో పోషించబడిన వారు, ఆయన దయలో ఎదిగినటువంటి వారి విషయంలో దేవుడు వాక్యం చెప్తుంది. దయచేసి 18 వచ్చిన మొదటి సమూయేలు 2:18. యెహోవాకు పరిచర్య చేసి 21 వచ్చిన 21 దర్శింపగా ఏమండి యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండేను. దేవుని సన్నిధి ఎదుగుతున్నాను. కుటుంబంలో ఎదిగే అనుభవం. బిడ్డలు ఎదుగుతుంటే తల్లిదండ్రులకు సంతోషం, సంఘానికి సంతోషం. సంఘంలోకి వచ్చి వాడు ప్రార్థన చేసేది, వాడు పాటలు పాడేది, వాడు దేవుడి కనబడేది. అదంతా ఆశీర్వాదకరం సంఘానికి, ఈనాడు మన కుటుంబానికి పిల్లలు. అందుకే సమయ విషయం రాయబడుతుంది. ఇక్కడ ఎదుగుతూ వచ్చాడు. ఇంకా ముందుకు వెళితే 3వ విషయం దయచేసి వాళ్ళు రాయబడింది. 26 వచ్చిన చూడండి. 26 బాలుడకు సమయం ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును ఏమండి వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లాలి. మనం మన కుటుంబానికి భూమి మీద వర్ధిల్లాలి అంటే ఎవరి దయ కావాలి? పైన దేవుని దయ, భూమి మీద ఉన్న పెద్దల దయ. కనుక మనుషుల దయ.
ఆ దయలో ఆ బిడ్డలు ఆ చిన్న బిడ్డ ఎదగాలని మా అందరి ప్రార్థన. మనం ఆ ప్రార్థన చేయాలి. కనుక వారి ఇంటిలోనేమి సంఘములేని మన కుటుంబాలు మన బిడ్డలు వాళ్ళు ఎదగాలని ఆశించాలి. కనుక దేవుని ఇంటిలో ఎదుగుతూ వచ్చాడు సమయం. కనుక దేవుని దయందును మనుషుల దయందును వారు తిరుగుతూ వచ్చాడు. కాబట్టి ఇలాంటి అనుభవంలో ఆ బిడ్డను వారు పెంచుకొని ఆ బిడ్డను వారు దేవుని ఇంటిలో పెంచాలని దేవుని సేవకులుగా దేవుని దాసులుగా వారి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఇక దేవాగ్రహాలు కాబట్టి దేవుని దయ వాడి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువుడి భూమి మీద తండ్రి దేవుని దయను మనుషుల దయను అనుభవించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం మరొక మాట చూడండి దయచేసి. దయా కిరీటం అనే మాటకు మనం జ్ఞాపకం చేస్తున్న మాట. ఈ దయను పొందినటువంటి వారంగా ఈ భూమి మీద మనము జీవించాలని ప్రవాసిస్తున్నాడు. 2:52 లూకాసు వార్త 2వ అధ్యాయం 52. చూశారా ఆయనకి ఏంటి మాటలు ఎందుకు పరిశుద్ధాత్మలో రాయించి పెట్టాడు? మన జ్ఞాపకం పెట్టుకోండి. యేసు ఎక్కడ జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఆలోచనతో ఉండము మన ప్రభు భూమి మీద మన ప్రభు భూమికి మనకు మాదిరి చూపించాడు. బిడ్డలా కానీ మన బిడ్డగారు పెంచుకోవాలి. ఎలా మనం పెంచాలి? నేను వాక్యం చెప్తే బాలు నడవలసిన త్రోవాడికి నేర్పును, పెద్దవాడైన ఇంకా దానిని తొలగిపోడు. సామెతలు 22:6 రాయబడింది. వాడి బాలు నడిచే త్రోవను ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు ఇంటిలో, తిరిగి సంఘంలో. కనుక ఇలా నేర్పించడం ద్వారా వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరం ఉంటాయి. ఎఫెసీయులు 6 రాయబడింది. పౌలు అంటాడు ఎఫెసీయులు సంఘం రాసి ప్రభు యొక్క శిక్షలను ప్రభు యొక్క బోధలను వారిని పెంచండి, పెంచాలి. అలా పెంచుకుంటే ఏమవుతుంది? ఆశీర్వదించబడతారు. సంఘానికి ఆశీర్వాదము, కుటుంబానికి ఆశీర్వాదము, దేశానికి ఆశీర్వాదకరం ఉంటాయి. మన పిల్లలు మనం ఉండాలని దేవుడు వాక్యం మనకు సాయంకాలం జ్ఞాపకం చేస్తుంది. ఇంకా దేవుని దయను ఇంకా సంవత్సరం దయా కిరీటము ధరింపజేశాడు. ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 11-12 వచ్చిన చదవండి తీసినవారు. అది ఆకాశ వర్షాలను త్రాగుడు, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూసారా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నది దాటి వెళుతున్నాయి. ఇక్కడ రాబడి దాటి వెళ్ళుట అంటే నది మీరు దాటి వెళ్ళుచున్నటువంటిది. నది దాటి వెళ్ళారు. దాటాము ఇప్పుడు. మరి 1 సంవత్సరం దాటి 2వ సంవత్సరం ప్రవేశిస్తుంది పాప. కడిలాగా మన కుటుంబంలో మన పిల్లలు సంవత్సరాలు దాటి కానీ ఏం చూస్తుంది? కానాన్లో వారికి ప్రవేశించినగా వారికి దొరికిన ఆశీర్వాదములు కనుక దినదినం సంవత్సరం పెరగడం ద్వారా ఇక్కడ తలంపు ఏంటంటే సంవత్సరంలో దయాకిరీటం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాల వరకు ఆయన కనుదృష్టి ఉండేది. ఆయన హస్తము, ఆయన కాపుదల ఉండేది కనబడుతుంది. ఎక్కడ అందుకే మన పిల్లల విషయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నట్టుగా వర్షం అనేది దేవుని వాక్యం. దేవుని వాక్యము వారికి పెట్టాలి. ఉగ్గుపాలు ఏ విధంగా మనం తాపుతున్నామో దేవుని వాక్యంలో తాపాలి. జ్ఞాపకం పెట్టుకుని కుటుంబ ప్రాణం చేసినప్పుడు పిల్లలు నోటుకుంటా వాక్యం చెప్పించాలి, చదివించాలి. వాక్యం కుటుంబ ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. నేర్పించడం ద్వారా ఎప్పుడు వారికి ఆశీర్వాదకరం ఉంటుంది. దేవుడు స్థలంలో బలపరుస్తారు. నేర్పించాలంటే తల్లిదండ్రులు మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉంటే నేర్పిస్తాం, కలిగి ఉండకపోతే నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6 దయచేసి చూడండి. 6వ అధ్యాయము. దేవుడు నీ కుమారులకు అని చెప్తూ వచ్చాడు, నువ్వు దీర్ఘాయుష్మంతులో ఉన్నట్లుగా భూమి మీద. ఇంకా 2వ వచనం తర్వాత మీరు చదవండి, సమయం లేదు కనుక ఒక మాట చదవండి. 4వ వచనం 5. ఇశ్రాయేలు వినుము, దేవుడైన యెహోవా ద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ మాటలు నీ హృదయములో ఉండనివ్వు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యపించ చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ హృదయంలో ఉండవలను. ఆ తర్వాత నీ పిల్లలకి చెప్పాలి. మన హృదయంలో ఉంటే మన పిల్లలు చెప్తారు, మనం అనిపిస్తే మన పిల్లలకి నేర్పిస్తారు. కాబట్టి పిల్లరా జ్ఞాపకం పెట్టుకోండి. మన పిల్లలకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ. కనుక క్రీస్తు చేస్తున్నందు ఇవన్నీ మనకి అవునట్లమండి. కొరింథీ పత్రికలు వాగ్దానములు, ఇవన్నీ వాగ్దానాలు. ఆనాడు వాళ్ళకి ఆ వాగ్దానం బట్టి వారిని ఆశ్రయించాడు దేవుడు.
నాడు నేను నన్ను ఆశ్రయించాలంటే, నేను నా కుటుంబం ఆశ్రయించబడాలంటే వాక్యాలు మనం నెరవేరిస్తే జరిగేటువంటి సత్యం. కానీ అనుభవం ఉండాలని ప్రభు సాయంకాలము వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇటు అనుభవానికి ఈ కుటుంబం రావాలి. చేరొచ్చిన మనందరి కుటుంబాలు ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలని ప్రభు మనకి సాయంకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. నది దాటి వెళ్ళొచ్చున్నా చూడక రాయబడింది 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది అక్కడ. దయచేసి చూడండి. నీవు నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు తిరగాల్సి తగినట్లు మీరు స్వాధీనపరచుకుని ఏరు దాటి వెళ్ళుచున్న ఆ దేశంలో దాటుట ఏం చూపిస్తుంది? 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం ప్రవేశం. ప్రభు వాక్యం జ్ఞాపకం, 2వ మాట జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అన్నాడు యోహాను సువార్త 5:24 వచ్చింది, నా మాట విని నన్ను పంపిన విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ప్రభు మాట మనం వింటున్నాం. ఇంకా రక్షణ తీర్మానం లేకపోతే సాయంకాలం ఆయన మాట వినడం ద్వారా రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది, నిత్య శాంతి, నిత్య సంతోషం ప్రభుకి ఇస్తాడు. ఇటు అనుభవంలోకి రావాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం లేదు సాయంకాలం కలిగి స్థలంలోకి వచ్చిన మనం వారి సంతోషంలో పాల్గొనడానికి చేరవలసినటువంటి అనుభవం, ఇటు అనుభవం మనం కలిగి ఉంటేమా సంతోషం, ఇటు అనుభవం లేదా? ఈ రాత్రి తీర్మానం చేస్తే ఎంతో సంతోషం. నది దాటిన అనుభవం, మరణంలో జీవన దాటిన అనుభవం కలిగి ఉన్నామా? ఆ కలిగిన జీవితమే కుటుంబానికి ఆశీర్వదము, బిడ్డలకు ఆశీర్వదం. ఆ అనుభవం లేకపోతే దేవుని ఆశీర్వాదం ఎలా పొందగలుగుతాం? కాబట్టి అనుభవానికి ప్రభు నడిపించినట్లు సహాయం చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించింది. ప్రార్థన చేస్తాం. దయచేసిన ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదములు పొందినారు. సాయంకాలం పిల్లలతో కలిసి మీ వాక్యం పంచుకునే కృప మా తండ్రి బాబు జీవం మనిషి చిన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తూ వారి చేతులు కాపాడుతాం. చేరే సమయంతో బట్టి స్తోత్రం, వచ్చిన పిల్లలందరూ బట్టి స్తోత్రాలు. నా వాక్యం మా హృదయాలు భద్రపరుచుకుని సాగించండి.